ఇక వార్తల వివరాలు చూస్తే భారతదేశ 14వ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. నిస్వార్థ సేవలు అందించిన ఓ మహనీయుడిని దేశం కోల్పోయిందంటూ సంతాపం తెలిపారు. మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని, వారి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆర్థిక సంస్కరణల రూపశిల్పిని దేశం కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆర్థిక సంస్కరణలతో ప్రపంచవ్యాప్త గుర్తింపును ఆయన సొంతం చేసుకున్నారని గవర్నర్ కొనియాడారు. మన్మోహన్ కుటుంబ సభ్యులకు గవర్నర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మాజీ ప్రధాని, ప్రఖ్యాత ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. మేధావి, రాజనీతిజ్ఞుడైన మన్మోహన్ సింగ్ వినయం, జ్ఞానం, సమగ్రత కలిగిన గొప్ప వ్యక్తి అని సీఎం కొనియాడారు. 1991లో ఆర్థిక మంత్రిగా చేసిన సంస్కరణల మొదలు ప్రధానమంత్రిగా 10 ఏళ్ల పాటు దేశానికి అవిశ్రాంతంగా సేవలందించారని చంద్రబాబు గుర్తు చేశారు. ఆయన మృతి దేశానికి తీరని లోటని, వారి కుటుంబానికి, ఆత్మీయులకు, అభిమానులకు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దేశాన్ని ఆర్థికంగా కొత్త పుంతలు తొక్కించిన నేత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని, ఆయన దివంగతులయ్యారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలియజేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు విప్లవాత్మక సంస్కరణలతో ఆద్యం పోసిన వారిలో మన్మోహన్ సింగ్ ఒకరు అని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, యూజీసీ చైర్మన్గా విశిష్ట సేవలందించిన ఆయన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారని గుర్తు చేశారు. వారి హయాంలో చేపట్టిన సంస్కరణల వల్లే మన ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కిందన్నారు. ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవని, మన్మోహన్ సింగ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్న నిబంధనను కఠినతరం చేసినట్లు, కావున ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనం నడపాలని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు సూచించారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిరంతరం హెల్మెట్ ధారణకు సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ కొనసాగుతుందని వివరించారు. ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్న నిబంధనను కఠినతరం చేసినట్లు, కావున ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనం నడపాలని పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు సూచించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో అమలు చేస్తున్న విషయాలను పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మీడియాకి వివరించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎన్ఫోర్స్మెంట్ ను మరింత పటిష్టంగా అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇక నుంచి నిత్యం వాహనదారులను తనిఖీలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిరంతరం ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులను ఇందుకు ఉపయోగిస్తున్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించిన వాహనదారులకు జరిమానా విధించడమే కాకుండా పదే పదే ఉల్లంఘించిన వారి వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. కొన్ని రోజులుగా చలానాల సంఖ్య పెరుగుతోంది. హైకోర్టు స్పందనకు ముందు రోజుకు 200 నుంచి 300 వరకు కేసులు నమోదు చేసేవారు. కొద్ది రోజులుగా రోజుకు 1000 దాటి కేసులు నమోదవుతున్నాయి. జరిమానాలు లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. మార్పు రావాలంటే వాహనాలను సీజ్ చేయడమే మార్గమని పోలీసులు భావించారు. అయినా మార్పు రాకపోతే లైసెన్సుల వైపు చూడాలని భావిస్తున్నట్లు సమాచారం. 3 చలానాలకు మించి ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ను సస్పెండ్ చేయించాలని చూస్తున్నారు. ఈ మేరకు రవాణా శాఖాధికారికి లేఖ రాయనున్నారు. చలానాల ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం కాకుండా వాహనదారులు పరివర్తన తీసుకువచ్చేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సిపి రాజశేఖర్ బాబు వెల్లడించారు. ముఖ్యంగా పోలీసు వాళ్ళు హెల్మెట్ ధరించకపోతే చాలా సీరియస్గా ఉంటుందని చెప్పేసి ఆ రోజు మార్నింగే నేను టెలికాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది. ఆ రోజే అతను పెట్టుకున్నాడు. సో హీ సర్వైవ్డ్. ఒకటి ఏంటంటే మనకు చలాన్స్ మీ మీద గట్టిగా చలానాల రుద్ది మిమ్మల్ని ఏదో ప్రజల్ని హింసించాలని కాదు, కానీ కొంత అవేర్నెస్ అనేది చెప్తూనే ఉన్నాం. ఈరోజు కాదు, దాదాపు 6 months నుంచి ట్రాఫిక్ మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. తర్వాత కొంత అవేర్నెస్ మెటీరియల్ పెట్టిస్తున్నాము, కొంత వాట్సాప్లో పంపిస్తున్నాము. తర్వాత గౌరవ హైకోర్టు వచ్చేసేసి చాలా స్ట్రిక్ట్ కాంప్లైంట్స్ అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఎంవీ యాక్ట్ కొత్త రూల్స్ వచ్చాయి. సో దాన్ని బట్టి మనము ఖచ్చితంగా చలాన్స్ ఖచ్చితంగా విధించాల్సిందే, ఎటువంటి పరిస్థితుల్లో యాక్సిడెంట్స్ తగ్గించాలా అని దీంతోనే మనం ముందుకు పోతున్నాము. ప్రజలు కూడా దయచేసి అర్థం చేసుకొని కొంత ట్రాఫిక్ వైలేషన్స్ చేయకుండా ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ కొద్దిగా హెల్మెట్ పెట్టుకోవడం కావచ్చు, కొద్దిగా
స్పీడ్ తగ్గించడం కావచ్చు, లేదంటే బైక్ రేసెస్లో పార్టిసిపేట్ చేయకపోవడం కావచ్చు, ఇలాగా కొన్ని మనము చేస్తే ఖచ్చితంగా యాక్సిడెంట్స్ తగ్గిస్తాము. 2025లో డెఫినెట్గా మీరే చూస్తారు. 2025లో ఖచ్చితంగా ఈ ఎన్ఫోర్స్మెంట్ కొంత జరిగితే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందనేది నేను భావిస్తాను. దేశంలో ఎప్పుడూ అధికారంలోకి రాకపోయినా పేదల పక్షాన నిలబడి పోరాడింది భారత కమ్యూనిస్టు పార్టీ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం ఒక చరిత్ర అని చెప్పారు. సిపిఐ తరహాలోనే 1926లో ఆర్ఎస్ఎస్ పుట్టిందని, కానీ స్వతంత్ర పోరాటంలో ఎక్కడైనా పాల్గొందా అని ప్రశ్నించారు. మరో 100 ఏళ్లైనా తాము అధికారంలోకి వస్తామో రాలేమో చెప్పలేమని, కానీ కష్టజీవుల కోసం పోరాడుతూనే ఉంటామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. కష్టజీవుల సమస్యల పరిష్కారానికి వారి తరపున పోరాటం చేసేది ఎర్ర జెండానేనని పేర్కొన్నారు. తెలంగాణ పోరాటంలో భూమి భుక్తి కోసం 4,000 మంది కమ్యూనిస్టులు ప్రాణత్యాగం చేస్తారని తెలిపారు. సిపిఐ శత వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా గురువారం రాత్రి విజయవాడ లెనిన్ కూడలిలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ దేశంలో 100 ఏళ్ల చరిత్ర గల పార్టీలు కాంగ్రెస్, సిపిఐలేనని పేర్కొన్నారు. కార్మికుల హక్కుల సాధన, పేదరిక నిర్మూలన, సమాజ స్థాపనకు సిపిఐ పోరాటం చేస్తోందని తెలియజేశారు. దేశంలో జరిగిన ప్రతి కీలక పోరాటంలోనూ కమ్యూనిస్టు పార్టీ ఉందని రామకృష్ణ వెల్లడించారు. సిపిఐ తరహాలోనే 1926లో ఆర్ఎస్ఎస్ పుట్టిందని, కానీ స్వాతంత్ర పోరాటంలో ఎక్కడైనా పాల్గొందా అని ప్రశ్నించారు. బ్రిటిష్ వారితో ప్రత్యక్షంగా పరోక్షంగా లాలూచీ పడిందని ఆరోపించారు. భాజపా నాయకులు పార్లమెంటులో అంబేద్కర్ను అవమానించారని, మహాత్మా గాంధీ అంటే వారికి గౌరవం లేదన్నారు. మతాలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు. భాజపా రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుందన్నారు. మైనార్టీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలు తగ్గించలేదని, ఉద్యోగాలు ఇవ్వలేదని మండిపడ్డారు. సిపిఐ శతవార్షిక సంబరాలు ఏడాది పాటు నిర్వహిస్తామన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడిన బలమైన పార్టీలు రెండు పార్టీలు. ఒకటి భారత జాతీయ కాంగ్రెస్ అయితే, ఇవాళ గర్వంగా చెప్పుకోగలం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ పోరాటంలో పాల్గొంది. అంతేకాకుండా భారత కమ్యూనిస్ట్ పార్టీ మొగ్గలోనే తుంచివేయడానికి పార్టీ పైన నిషేధం విధించడమే కాకుండా కుట్ర కేసులు బనాయించి నాయకులందరినీ కూడా జైళ్ల పాలు చేశారు. అయినా సరే ఏ ఒక్కరు కూడా వెనక్కుపోకుండా కమ్యూనిస్ట్ పార్టీని ముందుకు తీసుకుపోయారు. మరి ఇవాళ ఈ 100 ఏళ్ల కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలోకి రాలేకపోయినా ఇవాళ ప్రజల కోసం, కోట్లాది మంది కష్టజీవుల కోసం పోరాటాలు కొనసాగిస్తున్న పార్టీ. అదేవిధంగా సంస్థానాలు దేశంలో విలీనం చేయాలని చెప్పి, దున్నేవాడికి భూమి దక్కాలని చెప్పి, కార్మిక వర్గ హక్కుల పరిరక్షణ కొరకు అనేక పోరాటాలు చేసి అనేక విజయాలు సాధించింది. కృష్ణా జిల్లా గన్నవరం సబ్ డివిజన్ కంకిపాడులో నిర్మాణంలో ఉన్న విల్లాలు, అపార్ట్మెంట్లలో ఎలక్ట్రిక్ రాగి వైర్లు, ఇత్తడి, ప్లంబింగ్ సామాను చోరీ చేస్తున్న 4గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 11 లక్షల రూపాయల విలువైన రాగి వైర్లను స్వాధీనం చేసుకున్నారు. విలాసాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్నట్లు గన్నవరం డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. కృష్ణా, గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు, విల్లాలు, సోలార్ ప్లాంట్ల నిర్మాణంలో ఉన్న నివాసాల వద్ద ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఇత్తడి తదితర వస్తువుల దొంగతనాలకు పాల్పడే నేరస్తులను కంకిపాడు పోలీసులు నిఘా వేసి పట్టుకున్నారు. కంకిపాడు పోలీస్ స్టేషన్ వద్ద గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ చలసాని శ్రీనివాసరావు ఈ వివరాలు వెల్లడించారు. కృష్ణా జిల్లా పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు, పామర్రు, మచిలీపట్నం, గుంటూరు జిల్లా మంగళగిరి, గుంటూరులో పలుచోట్ల మంగళగిరి ప్రాంతానికి చెందిన 8 మంది ఈ చోరీలకు పాల్పడుతున్నారన్నారు. వీరిలో 4గురిని పట్టుకున్నామని, మిగిలిన వారి కోసం గాలిస్తున్నామన్నారు. నిందితుల వద్ద నుంచి 11 లక్షల రూపాయల విలువైన రాగి వైర్లను స్వాధీనం చేసుకున్నామని, విలాసాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్నట్లు గన్నవరం డీఎస్పీ శ్రీనివాస్ తెలియజేశారు. సోలార్ ప్యానల్స్ కనపడే వైర్లు అటువంటివి కూడా వీళ్ళు దొంగతనం చేస్తూ ఉంటారు. మేము ఈ క్రమంలో ఏంటంటే ఈ కొత్తగా కట్టే అపార్ట్మెంట్లు, కొత్తగా కట్టే విల్లాస్, వీళ్ళకి సూచించేది ఏంటంటే అందరూ కూడా కొంచెం నిఘా ఏర్పాటు చేసుకుని, కాపలాదారులు పెట్టుకుని, చుట్టూతా కూడా లైటింగు, సీసీ కెమెరాలు పెట్టుకుని, వాటిని అవసరమైతే మా పోలీస్ స్టేషన్కి ఆన్లైన్లో అనుసంధానించడం చేసుకుంటూ ఉంటే, ఇటువంటి దొంగతనాలు జరిగిన వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ రాగానే మనం వెళ్ళి వాళ్ళని క్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది.
కృష్ణా జిల్లా పెదపారుపూడు మండలం ఈదుల మద్దాలి గ్రామ సమీపంలో వంతెన మధ్య భాగం కూలి ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో పెదపారుపూడి నుంచి విజయవాడకు వెళ్లే మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. 8 నెలల కిందట వంతెన కుంగిపోవడంతో భారీ వాహనాలు ప్రయాణించకుండా అధికారులు చర్యలు చేపట్టారు. గుడివాడ కంకిపాడు రహదారి అధ్వాన్నంగా ఉండటంతో వాహనదారులు ఈ రహదారి గుండానే నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. శిథిలావస్థకు చేరిన వంతెనకు మరమ్మతులు చేయాలని అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని గ్రామస్తులు చెబుతున్నారు. కృష్ణా జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఈదల మద్దాలి వద్ద ఒక్కసారిగా వంతెన కుప్పకూలింది. అయితే బ్రిడ్జిపై వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్ వెనుక భాగం వంతెన కింద పారుతున్న నీటిలో కూరుకుపోయింది. ఇంజన్ ముందు భాగం వంతెనపైనే ఉండడంతో ప్రమాదం నుంచి డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. పెదపారుపూడి మండలం నుంచి విజయవాడ వెళ్లే మార్గాన్ని ఇటీవల మూసివేశారు. దీంతో అత్యధిక వాహనదారులు నిత్యం ఈ వంతెనపై నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. వంతెన నిర్మాణం శిథిలావస్థకు చేరిందని, మరమ్మతులు చేపట్టాలని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఇప్పుడు కూలిపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా నూతన బ్రిడ్జిని నిర్మించాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా పామరు మండలం చాట్లవానిపురంలో 300 రూపాయల విషయంలో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో వ్యక్తి మృతి చెందాడు. తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని వెంకటేశ్వరరావును సతీష్ అడిగాడు. ఈ క్రమంలో కర్రతో సతీష్పై వెంకటేశ్వరరావు దాడి చేశాడు. ఈ నెల 20నే గొడవ జరగ్గా సతీష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పరారీలో ఉన్న వెంకటేశ్వరరావు కోసం పోలీసులు గాలిస్తున్నారు. పామరు మండలం చాట్లవానిపురంలో 300 రూపాయల విషయమై ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చాట్ల సతీష్ అనే వ్యక్తి మృతి చెందాడు. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. చాట్లవానిపురంలో చాట్ల సతీష్ అనే వ్యక్తి చాట్ల వెంకటేశ్వరరావుకు 300 రూపాయలు ఇచ్చాడు. తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని సతీష్ వెంకటేశ్వరరావుని అడిగాడు. ఈ క్రమంలో ఈ నెల 20న ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మాట పెరిగి వెంకటేశ్వరరావు సతీష్పై కర్రతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘర్షణలో సతీష్కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కానీ సతీష్ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్లు తెలియజేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి ప్రత్యక్ష సాక్షులను విచారించామన్నారు. పరారీలో ఉన్న వెంకటేశ్వరరావు కోసం గాలిస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు. చాట్ల వెంకటేశ్వర అనే అతను ఒక 300 రూపాయలు ఇవ్వాల్సి వచ్చి దాని మీద ఎవరు గొడవ పడడం జరిగింది. ఆ గొడవలో భాగంగా వెంకటేశ్వరరావు ఈ సతీష్ తల మీద కర్రతో కొట్టడం జరిగింది. తర్వాత సతీష్ని హాస్పిటల్ తీసుకుని జాయిన్ చేయగా అతడు ట్రీట్మెంట్ పొందుతూ 25వ తారీఖు రాత్రి చనిపోవడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. చనిపోయిన తర్వాత కేసును కల్పబుల్ హోమ్సైడ్గా ఆల్టర్ చేసి దానిలో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇక్కడ సీన్ ఆఫ్ ఎఫెన్స్ అది విజిట్ చేయడం జరిగింది. అలాగే విట్నెస్ని కూడా అలాగే ఎగ్జామ్ చేయడం జరిగింది. ఎవరైతే మొత్తం ఉన్నాడు వెంకటేశ్వర ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతను కూడా ఇమీడియట్గా జూదం, గుండాట, పేకాట మాకొద్దు అంటూ జనసేన వినూత్న నిరసన చేపట్టింది. బాపులపాడు జనసేన మండల కార్యదర్శి కందుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో అంపాపురంలో నిరసన చేపట్టారు. కోళ్లకు కత్తులు కట్టి హింసాత్మక వాతావరణం సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జూదం, గుండాట, పేకాట మాకొద్దు అంటూ జనసేన వినూత్న నిరసన చేపట్టింది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం పంచాయతీ పరిధిలో బాపులపాడు జనసేన మండల కార్యదర్శి కందుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ అంబాపురం గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సాంప్రదాయకంగా జరగాల్సిన ఆటల పోటీలను కలుషితం చేస్తున్నారని, సంక్రాంతి పండుగను అడ్డం పెట్టుకుని గుండాట, పేకాట, కోళ్లకు కత్తులు కట్టి హింసాత్మక వాతావరణం సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ కొన్ని కోట్లలో బెట్టింగ్లు జరుగుతాయి. మా అప్పాపురం గ్రామంలో జరుగుతున్న ఈ హింసాత్మక ఆటలకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షల్లో పందెపు రాయుళ్లు, నేర చరిత్ర గలవారు వస్తుంటారని విమర్శించారు. గత సంక్రాంతి సందర్భంగా జోత శిబిరాలు ఆదిత్య వెంచర్ ఫ్లాట్స్ నందు జోత శిబిరాల్లో జరిగినటువంటి సందర్భం. ఇట్లా ఒకటి కాదు, అనేక రకాలైనటువంటి దొంగతనాలు జరుగుతున్నాయి. ఎవరు వస్తున్నారో తెలియట్లా. ఊళ్ళో రోజుకొచ్చి కనీసం 50,000 మంది నుంచి 60,000 మంది వరకు 100,000 కారులతో వచ్చేసి నానా రకాలైనటువంటి ఇది చేస్తున్నారు. అక్కడ కోడి వ్యర్థాలు, రైతుల చుట్టూ కోడి వ్యర్థాలు, మద్యం బాటిళ్లు పగలగొడతాం, నానా రకాలైనటువంటి ఆగం జరుగుతుంది. అందువల్ల పంట చేలన్నీ ఆగం చేస్తున్నారు. పంట పండేటువంటి చేలన్నీ కూడా పండించుకోవడానికి వీలు లేకుండా ఆగం చేస్తున్నారు. జోదం వద్దు,
కోడి పందాలు మన సంస్కృతి సాంప్రదాయంలో కోడి పందాలు అనేది మనం వ్యతిరేకం కాదు. జ్యోతి శిబిరాలు మట్టికి నిర్వహించడానికి వీలు లేదు. కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాలలో ప్రైవేట్ అధ్యాపకులు, నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి కల్పన లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థి లగడపాటి వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సామాన్య రైతు కుటుంబంలో వచ్చిన నన్ను సామాన్యుడిగా, పట్టభద్రుడిగా మేధావర్గమైన పట్టభద్రులందరూ ఆదరించి ఓటు వేస్తే మేనిఫెస్టోలో అంశాలతో పాటు వివిధ రంగాల సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారా కోడూరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ ప్రధానంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రైవేట్ లెక్చర్స్ వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయని, అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కల్పన లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. కొత్త పరిశ్రమలు కల్పన లేక యువత నిర్వీర్యం అవుతుందన్నారు. కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక 2025 ఫిబ్రవరి లేక మార్చిలో జరుగుతున్న నేపథ్యంలో 60 రోజుల పాటు కృష్ణా, గుంటూరు 2 జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం పూర్తి చేశానని వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న పట్టభద్రులను స్వయంగా వెళ్లి కలిసి తనని గెలిపించాలని కోరానని, ఎక్కడికి వెళ్లినా అపూర్వ స్పందన లభిస్తోందని వేణుగోపాల్ తెలియజేశారు. ప్రధానంగా 10 అంశాలతో ప్రధాన ఎజెండాగా తీసుకుని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించానని తెలియజేశారు. ఒక సామాన్య రైతు కుటుంబంలో వచ్చిన నన్ను సామాన్యుడిగా, పట్టభద్రుడిగా, మేధావర్గమైన పట్టభద్రులందరూ ఆదరించి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వేణుగోపాల్ కోరారు. జనవరి 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు గుంటూరు అరండల్పేట విశ్వ బ్రాహ్మణ కళ్యాణ వేదిక నందు ప్రైవేట్ లెక్చరర్స్, టీచర్స్, కాంట్రాక్ట్ లెక్చరర్స్, అవుట్సోర్సింగ్ లెక్చరర్స్, గెస్ట్ లెక్చరర్స్, పార్ట్ టైం లెక్చరర్స్ సమస్యల పరిష్కారాలపై చర్చా వేదిక నిర్వహిస్తున్నట్లు వేణుగోపాల్ పేర్కొన్నారు. మీరు కనుక గమనించినట్టయితే ఇంకా గవర్నమెంట్ సెక్టార్లో కూడా కొంతమంది పనిచేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ సెక్టర్ ఎవరంటే కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, ప్రైవేటు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, గెస్ట్ లెక్చర్స్, పార్ట్ టైం లెక్చర్స్ అని ఇన్ని కేటగిరీలు పనిచేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ సెక్టార్లో కూడా వాళ్ళకు కూడా ఉద్యోగ భద్రత ఉండాలి. వాళ్ళని అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్ని పర్మనెంట్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తాం. అలాగే గురుకులాల్లో పనిచేసే గెస్ట్ లెక్చర్ని మినిమం వాళ్ళే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.